అన్నొస్తే మేము పెద్ద డాడీ వాళ్ళ ఇంటికి పోతున్నాము. నేను నర్సరీలో ఉన్నప్పుడు నాకు ఏబీసీడీలు నేర్పించిన స్కూల్ ఇదే అనమాట. ఇంటికి పోయినామంటే ఇల్లు మొత్తం రచ్చ రచ్చ ఉంటుంది. మాకంటే ముందు మా అక్క పిల్లలు వచ్చేసినారు. ఈ పిల్ల ఆత్రంతో ఐస్ క్రీమ్ కొనుక్కోవాలని చెప్పి మోచే మొత్తం పచ్చడి చేసుకుంది. మా చెల్లి ఒకరిని పోతే ఒకరిని ఎత్తుకొని ఫ్లెక్సింగ్ హర్ జిమ్ బాడీ అనమాట. ఇంకా నేనున్న వెయిట్కి వీని తప్ప ఎవరిని ఎత్తుకున్నా హాస్పిటల్లో బెడ్ నన్ను ఎత్తాల్సి ఉంటుంది. ఇంకా మా వాళ్ళంతా కూర్చొని ఇదేదో బ్రెయిన్ గేమ్ అంట ఓతే ఆడుతూ ఉన్నారు. సర్లే అవన్నీ బ్రెయిన్ ఉన్న వాళ్ళకని చెప్పేసి నేను లైట్ తీసుకున్నా. అప్పటికే ఈవినింగ్ అయిపోతూ ఉంది. నా వల్ల అవ్వదన్నా కూడా నువ్వు మేనేజ్ చేయగలవు అని చెప్పి మోటివేట్ చేసి మరి నాకు మా అక్క మా పెద్ద మమ్మీ చీర కట్టించారు. ఇంకా అలా రథం దగ్గరికి పోయేసి దండం పెట్టుకున్నాం. ఈ పిల్లలు మాత్రం పెద్దోళ్ళకి ఏమాత్రం తీసిపోమని చెప్పేసి సగం రథం మొత్తం వాళ్ళే లాగేస్తూ ఉన్నారు. కాలేజ్లో ఫెస్టులు ఉంటే గొడవలు ఎంత కామనో, ఊర్లో ఫెస్టివల్స్ ఉంటే కూడా చిన్న చిన్న గొడవలు అంతే కామన్ అనమాట. ఇంకెంత జరుగుతున్నా కూడా ప్రపంచంతో సంబంధం లేదన్నట్టు ఇలా మటుకు వీళ్ళు డ్యాన్స్లు వేసుకుంటూనే ఉన్నారు. ఇంకా అలా రథం చుట్టూ ఒక రౌండ్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోయినాం. మా పెద్ద డాడీ మాతో ఉన్నాడంటే అందరికంటే చిన్నపిల్లోడైపోతాడు. వీళ్ళతో పాటు కూర్చొని ఏదో కాయిన్ ఆట ఆడుకుంటా ఉన్నాడు చూడండి.